అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మోరల్ టాక్స్. ప్లీజ్ డూ షేర్, లైక్, సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఒకరోజు రేఖ అనుకోకుండా లేటుగా వచ్చింది. అది చూసిన గోపిక వాళ్ళ అత్తగారితో చాడీలు చెప్పటం మొదలుపెట్టింది. చూసారా అత్తయ్య గారు, ఈ టైం వరకు ఆఫీస్కే వెళ్తుందో ఇంకెక్కడికైనా వెళ్తుందో. నిలదీయండి అత్తయ్య తనని. అయినా మన ఇంటి కోడలు ఇలా రాత్రిపూట వస్తే అందరూ ఏమనుకుంటారు? మన ఇరుగు పొరుగు వారు ఏమనుకుంటారు? ఇప్పటికే వాళ్ళు రాత్రి 9కి వచ్చినందుకే గుసగుసలు ఆడుకుంటున్నారు. నిన్ననే పక్కింటి రాధక్క మాట్లాడుతుంటే విన్నాను అని రేఖపై చాడీలు చెప్తుంది. గోపిక ఇప్పటికే సత్యవతి రేఖను ఉద్యోగం మాన్పించేద్దామని అనుకున్నది కాబట్టి ఇదంతా నిజమే అని గుడ్డిగా నమ్మేసింది. ఇదే అదనుగా చేసుకొని గోపిక ఇంకా రోజు రేఖపై చాడీలు చెప్తూ ఉంది. అలాగే రేఖకు కూడా అత్తపై చాడీలు చెప్తుంది. రేఖ, నువ్వు ఒకరోజు 11 గంటలకు వచ్చావు కదా, ఆ రోజు అత్తయ్య గారు నిన్ను చాలా తిట్టారు నా దగ్గర. నేను ఎప్పుడు అలా లేదు కదా అత్తయ్య గారు, మీరు ఒక్కరోజే కదా అని నీకు సపోర్ట్ చేస్తూ మాట్లాడాను. అందుకని నన్ను కూడా తిట్టారు. నీతో ఉద్యోగం మాన్పించేద్దామని అనుకుంటున్నారు అని రేఖకి గోపిక చాడీలు చెప్తుంది. ఇవన్నీ నిజమే అనుకొని రేఖ కూడా వాళ్ళ అత్తయ్య గారి పైన ద్వేషం పెంచుకుంటుంది. ఇంకా ఒకరోజు వీకెండ్ వచ్చింది. ఆ రోజు రవి, రేఖ అలా ఈవినింగ్ బయటికి వెళ్దామా డిన్నర్కి అని అన్నాడు. సరేనండి, అలానే వెళ్దాం. ఓకే, నువ్వు 6 o'clockకి రెడీ అయి ఉండు. ఒక మూవీ చూసుకొని అలా బయట డిన్నర్ చేసుకొని వచ్చేద్దాం అని రవి చెప్పాడు. కానీ రేఖ ఇదంతా సత్యవతికి చెప్పకుండానే రెడీ అయి రవితో వెళ్ళిపోయింది. ఇంకా సత్యవతి రవి అని పిలుస్తుంది. ఇంతలో గోపిక, ఇంకెక్కడ రవి అండి, మీ చిన్న కోడలు రవిని ఎప్పుడో కుంగుముడి వేసుకుంది, తనను తీసుకొని బయటికి వెళ్ళిపోయింది. బయట సినిమా చూసుకొని బయట తినేసి వస్తారని మాట్లాడుకుంటుంటే విన్నాను అని అంది. ఈ మాటలు విన్న సత్యవతి మరింత కోపంగా రేఖపై ఇంకా కోపం పెంచుకుంది. రాణి, ఈరోజు తాడో పేడో తేలిపోతుంది. వాళ్ళొస్తే ఏదో ఒకటి తేల్చేస్తాను అని గుమ్మం ముందే కూర్చొని ఉంది. ఇంతలో రామ్మూర్తి వచ్చాడు. ఏమైంది సత్యం, కోపంగా ఉన్నావు అని అన్నాడు. ఇంకేం కావాలండి, మీకు చెప్పిందే కదా, రేఖతో ఉద్యోగం మాన్పిద్దామంటే చూద్దామని అన్నారు. ఇంకా చూడండి, ఈరోజు రవి మన ఇంట్లో చెప్పకుండా తనని సినిమాకి తీసుకొని బయటికి తినడానికి తిప్పుకుపోయింది. కనీసం ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నామని ధ్యాస కూడా లేదు. మనకి చెప్తే వెళ్తే ఏమైంది, మనం ఏమైనా వద్దనేస్తామా అని ఇంకా కోపంగా ఉంది. అది నిజమే కదా, రవి ఎప్పుడు మనకి చెప్పకుండా బయటికి వెళ్ళడు కదా అని రామ్మూర్తి అన్నాడు. అవునండి, రవి అయితే చెప్పడు, మీ కోడలు చెప్పలేదు అని అన్నాను. సరేలేవే, కొత్తగా వచ్చిన పిల్ల కదా, ఇక్కడ పద్ధతులు అవి ఏమీ తెలియదేమో, మీరు ఊరుకోండి. ఇలానే వదిలేస్తే ఇంకా ఎలా ఉంటాయో
ఏంటో మరి అని అంది. ఇదంతా వింటున్నాం గోపిక మనసులో ఆనందంతో ఉప్పొంగిపోతుంది. నేను అనుకునే రోజు దగ్గరగానే వచ్చింది. ఎలాగైనా రేఖతో వేరే కాపురం పెట్టేద్దామని నా ప్లాను సక్సెస్ అయ్యేలా ఉందని మనసులో ఆనందంతో పొంగిపోతుంది. ఇంక గోపి వచ్చాడు. ఏంటమ్మా ఇక్కడ కూర్చున్నావు అని అన్నాడు. ఏం లేదురా, మీ తమ్ముడు మొదటిసారి నాతో చెప్పకుండా వాళ్ళ ఆవిడ్ని తీసుకొని బయటికి వెళ్ళాడు. ఇవాళేంటో తాడో పేడో తేల్చేద్దామని ఇక్కడ కూర్చున్నాను రా. పోనీలే అమ్మా, కొత్తగా పెళ్ళైన వాళ్ళు కదా, సినిమాకి షికార్కి వెళ్తారు, దానికేముంది, ఇదే మొదటి తప్పు అనుకొని వారిని క్షమించమ్మా అని అన్నాడు. లేదురా, నేను చాలాసార్లు చూస్తున్నాను, రేఖ ప్రవర్తన ఏమీ బాలేదు. తను లేటుగా రావడం, నన్ను కలిసి మాట్లాడకుండా వెళ్ళిపోవడం, ఇవన్నీ రేఖని అబ్జర్వ్ చేస్తున్నాను. తను అంతగా మనతో కలిసి ఉండట్లేదు. పొద్దున్న 9కి వెళ్ళిపోతే మళ్ళీ రాత్రి 9కి వస్తుంది. ఇలా అయితే ఎలా రా? ఇంట్లో పనులన్నీ ఒక గోపికనే చూసుకుంటుంది కదా. 9 తర్వాత ఇంకేముంటుంది, తినేసి పడుకోవడమే కదా. పైగా పొద్దున్న కూడా త్వరగా లేవట్లేదు, పనులు ఏమీ చెయ్యట్లేదు. ఇవన్నీ మీ ఆవిడ ఒక్కదాని మీద పడుతున్నాయి కదా అని అంటుంది. సరేలే అమ్మా, మెల్లగా నేర్చుకుంటుందిలే అని గోపి అన్నాడు. అందుకేరా నేర్చుకుంటున్నాననే ఈరోజు ఉద్యోగం మానేయమని చెప్దామని అనుకుంటున్నాను అని అంటాడు. అదేంటమ్మా, మనం వాళ్ళ అమ్మ నాన్నలకి చెప్పాము కదా ఉద్యోగం చేయిస్తామని, మరి ఇప్పుడు ఎలా అంటావు ఏంటి అని అంటారు. అవునరా, ఇప్పుడు మన రవికి పెళ్ళై ఎన్నాళ్ళు అయింది చెప్పు? నాన్న దగ్గర ఒక 6 నెలలు అయ్యింది. మరి ఈ 6 నెలల జీతం మనకేమైనా ఇచ్చిందా? పోనీ అవేమైనా చేసిందా? అవేమి చెప్పిందా? అంతా తన ఇష్టమేరా. తను తీసుకున్నా మనకి ఇవ్వకపోయినా ఏం చేసిందో చెప్పాలి కదా. కనీసం రవి కూడా చెప్పట్లేదురా. బాగా రవిని మార్చేసింది రేఖ అని అన్నారు. ఈలోగా రేఖ రవి వచ్చారు. ఆగండ్రా అని సత్యవతి, ఎక్కడికి వెళ్ళావు రా రవి? సినిమాకి వెళ్ళానమ్మా, బయట తినేశాను, మీరందరూ తినేశారా అని రవి అన్నాడు. ఎవరిని అడిగి సినిమాకి వెళ్ళావు? ఇంట్లో ఎవరికి చెప్పావు అని సత్యవతి అడిగింది. అది అమ్మా అని రవి అంటుంటే, ఇంట్లో పెద్దవాళ్ళం ఉన్నాం కదరా, ఎవరికైనా ఒకరికి చెప్పి వెళ్తే ఏమైపోయింది, అంతా మీ ఇష్టమేనా? మీ డెసిషన్స్ మీరే తీసుకుంటే ఇంకా మేమంతా ఎందుకు? తను ఉండేది ఒకే రోజు, ఆదివారం, అది కూడా మీరు బయటికి వెళ్ళిపోయి ఉంటే ఇంకా ఇంట్లో తను ఏం చేస్తుంది, ఇంట్లో వాళ్ళతో ఎలా కలుస్తుంది అని సత్యవతి కోపంగా ఉంటుంది. అమ్మ క్షమించు, నీకు చెప్పకుండా వెళ్ళడం తప్పైపోయింది, ఈసారి అలా జరగకుండా చూసుకుంటాను అని రవి చెప్తాడు. ఏమమ్మా కోడలి పిల్ల, వాడికైతే బుద్ధి లేదు, నీకేమైంది? నువ్వేనా ఒక మాట చెప్పి వెళ్తే ఏమైపోయింది? ఇంట్లో ఏదైనా చెప్పి చేయాలమ్మా, ఇంకా నువ్వు చిన్నపిల్లవి కాదు,
రేపో మాపో పిల్లల్ని కనాలి, వాళ్ళ భవిష్యత్తు చూడాలి, ఇవన్నీ చెయ్యాలి. అందుకనే నువ్వు ఇంట్లో ఉండి అన్ని పనులు నేర్చుకో, నీ ఉద్యోగం మానేసే అని సత్యవతి అంది. రేఖ ఆ మాట ఒక్కసారిగా విని షాక్ అయింది. అదేంటి అత్తయ్య గారు, ఉద్యోగం మానేయమంటే ఎలా? పెళ్ళికి ముందే మీరు నాతో ఉద్యోగం చేయిస్తానన్నారు కదా, అందుకే కదా నేను ఈ పెళ్ళికి ఒప్పుకుంది అని రేఖ అంది. అవును, పెళ్ళికి ముందు ఉద్యోగం చేయిస్తానని ఒప్పుకున్నాను, కానీ నువ్వు ఇలా 9 గంటలకు వెళ్ళి మళ్ళీ రాత్రి 9కి వస్తావని అనుకోలేదు. ఇలా అయితే మీ ఇద్దరి మధ్యన సఖ్యత ఎలా కుదురుతుంది? ఎలా ఇంట్లో పనులన్నీ మీ అక్క ఒక్కరితో చేస్తుంది? నువ్వు వచ్చినా సరే ఏమీ చెయ్యవు, అలా తినేసి వెళ్ళి పడుకుని పోతున్నావు. ఇలా సరికి అందుకే ఉద్యోగం మానేసే, ఇంట్లో ఉండి చక్కగా అన్ని పనులు నేర్చుకో అని రేఖకి సత్యవతి చెప్పింది. రేఖ, లేదండి అత్తయ్య గారు, నేను ఉద్యోగం మానలేను, నేను ఉద్యోగం చేస్తాను. నా కల నేను ఉద్యోగం చేసుకోవడమే. నేను ఉద్యోగం చేస్తూ నా కుటుంబాన్ని నేను చూసుకుంటాను. లేదు, నువ్వు ఉద్యోగం చేయటానికి వీలు లేదు, ఇంటి పెద్దగా చెప్తున్నాను కదా అని సత్యవతి గాంభీర్యంగా అంది. ఆ మాటకి రవి, సరేలే అమ్మా, తను ఏదో మేనేజ్ చేస్తుంది అంటుంది కదా, ఎందుకు మాన్పించడం అని రవి అంటాడు. ఏంట్రా, నా ముందు మాట్లాడడానికి ఆలోచించే నువ్వు ఇప్పుడు నోరు లేస్తుందేంటి అని సత్యవతి అంది. ఆ మాటకి వెంటనే రవి నోరు మూసేశాడు, ఇంకా నోరు విప్పలేదు. రేఖ మాత్రం, నేను ఉద్యోగానికి వెళ్తున్నాను అత్తయ్య గారు, ఇందులో ఎలాంటి మార్పు లేదు అనుకొని పైకి వెళ్ళిపోయింది తన గదికి. గోపిక, చూశారా అత్తయ్య గారు, మీ మాటకి ఎదురు చెప్పింది. ఎంత ధైర్యం తనకి! ఇంట్లో పనంతా నేను చేసుకున్నందుకు నాకేం బాధగా లేదు, కానీ మీ మాటకే ఎదురు చెప్పిందంటే తను ఎంతకి తెగించింది చూడండి అత్తయ్య గారు. మీరు వాళ్ళ అమ్మగారితో మాట్లాడండి, వాళ్ళతో మాట్లాడి చూడండి. అయినా ఇన్ని నెలల జీతం మీకేమైనా ఇచ్చిందా? పోనీ మీ చిన్న కొడుక్కి ఇచ్చిందేమో అడగండి అని గోపిక రేఖపై ఇంకా కోపం పెంచేలా మాట్లాడుతుంది. ఇంకా రవి అక్కడి నుండి వెళ్ళిపోతుంటే, ఆగరా రవి అని సత్యవతి అంది. ఏంటమ్మా అని రవి అంటే, మీ ఆవిడ ఈ 6 నెలల జీతం ఏం చేసిందిరా? నీకేమైనా ఇచ్చిందా? నువ్వు ఇంటికి ఏమైనా ఇచ్చావా అని అడిగింది. అంటే అమ్మ, అది తను ఈ జీతం అంతా వాళ్ళ ఇంటికి పంపిస్తుందమ్మా, వాళ్ళ నాన్నకు ఆర్థికంగా సహాయపడుతుంది అని చెప్తాడు. ఈ మాటకి గోపిక, చూసారా అత్తయ్య గారు, ఎంత పని చేస్తుందో, మన ఇంట్లో ఉండి మనం పెడుతుంది తింటుంది, మన ఇంటికి ఇవ్వాల్సిన జీతం వాళ్ళ నాన్నకి ఇస్తుందంట. ఎక్కడైనా విన్నారా అలా? ఇవ్వడం ఏంటి, ఏదో అప్పుడప్పుడు ఇవ్వాలి, కానీ ప్రతీ నెల ఇలా ఇవ్వడం ఏంటండి అత్తయ్య గారు అని ఇంకా రేఖపై కోపం పెరగాలని
ఉన్నవి లేనివి అన్నీ గోపిక వాళ్ళ అత్తయ్య గారికి చెప్తుంది. ఇదంతా వింటూ సత్యవతి కోపం పెంచుకొని, రవి, రేపటి నుంచి మీ ఆవిడ ఉద్యోగానికి వెళ్ళడానికి వీల్లేదురా. ఇదే నా ఆఖరి మాట. ఇంక దీనిలో మాట్లాడాల్సింది ఏమీ లేదు. ఇంక వెళ్ళండి, అందరూ వెళ్ళి పడుకోండి అని గట్టిగా చెప్పి ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంక పొద్దున్న అయ్యింది. రవి రేఖతో చెప్తున్నాడు, రేఖ, ఈరోజు నువ్వు ఆఫీస్కి వెళ్ళొద్దు, జాబ్ రిజైన్ చేసేసే అని అన్నాడు. అదేంటండి, నేను చెప్పాను కదా నేను జాబ్ చెయ్యాలి అని. ఇప్పుడు ఇలా అంటారేంటి? లేదు రేఖ, ఇంట్లో అమ్మ మాటే అందరి మాట. అమ్మ ఎలా అంటే అలానే. నువ్వు ముందు ఈ జాబ్ రిజైన్ చేసేసే అని చెప్పి రవి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. కానీ రేఖ రవి మాట వినలేదు. తను కూడా ఆఫీస్కి రెడీ అయి వెళ్ళింది. తను వెళ్ళడం చూసిన సత్యవతి తన మాటలు లెక్క చేయనందుకు రేఖపై పగ పెంచుకుంది. ఇంకా ఇదే అదునుగా చూసుకొని గోపిక కూడా ఉన్నవి లేనివి చెప్పి రేఖని ఎలాగైనా ఇంట్లో నుంచి పంపించేయాలని చాడీలు చెప్పటం మొదలుపెట్టింది. సత్యవతి ఇంకా కోపం పెరిగిపోయి వాళ్ళ అమ్మ వాళ్ళకి ఫోన్ చేసి, అన్నయ్య గారు మీతో ఓ విషయం మాట్లాడాలండి. చెప్పండి చెల్లమ్మ, మీ అమ్మాయికి ఉద్యోగం మాన్పించేద్దామని అనుకుంటున్నాను. ఎందుకంటే ఉదయం 9కి వెళ్తే రాత్రి 9 గంటలకు వస్తుంది. మా రవి కూడా 6కు వెళ్తే 6కు వస్తున్నాడు. వీళ్ళిద్దరి మధ్య సఖ్యత కుదరడం లేదండి. అందుకని మీ అమ్మాయితో ఉద్యోగం మాన్పించేద్దామని అనుకుంటున్నాను. నేను నిన్న చెప్పాను, ఈరోజు నువ్వు ఆఫీస్కి వెళ్ళొద్దు, వెళ్ళడానికి వీల్లేదు అని. అయినా నా మాట వినకుండా ఈరోజు ఆఫీస్కి వెళ్ళిపోయింది. మీరే మీ అమ్మాయికి ఫోన్ చేసి చెప్పండి. మీ మాట నా మాటగా చేసి చెప్పండి. ఇదే నా ఆఖరి మాట. రేపటి నుంచి మీ అమ్మాయి ఆఫీస్కి వెళ్తే తను మీ ఇంటికి వచ్చేస్తుంది అని సత్యవతి సుదర్శన్ రావుకి గట్టిగానే చెప్పింది. సుదర్శన్ రావు, అయ్యో అలా అనకండి చెల్లమ్మ, నేను చెప్తాను, మా అమ్మాయితో నేను మాట్లాడుతాను అని అన్నారు. సరే, అయినా సరే మీ అమ్మాయి దగ్గర అలా ఎలాంటి జీతం తీసుకుంటారు? తను ఉండేది మా ఇంట్లో, తను జీతం మాకివ్వాలి కదా, మీరైనా చెప్పాలి కదా. అందుకని ఇస్తే వద్దని అలా ఎలా తీసుకుంటారు అని సత్యవతి. ఆ మాటకి సుదర్శన్ రావు ఏమీ మాట్లాడలేక మౌనంగా ఉండిపోయాడు. మౌనంగా ఎందుకండి ఉన్నారు? ఆడపిల్లల్ని ఇచ్చాక తన బరువు బాధ్యతలన్నీ మేము మోస్తున్నప్పుడు తనకొచ్చే జీతం కూడా మాకే ఇవ్వాలి కదా. పోనీ మీకు ఇచ్చేటట్టు కూడా మాకు చెప్పలేదు. చెప్పి ఇస్తే మేమేమైనా వద్దంటామా అని సత్యవతి. అలా కాదు చెల్లమ్మ అని సుదర్శన్ రావు ఏదో చెబుతూ ఉంటే, అదంతా కాదు అన్నయ్య గారు, మీ అమ్మాయి రేపటి నుండి ఆఫీస్ మానేసి ఇంట్లో చక్కగా అన్ని పనులు చూసుకోవాలి. మీరు ఏం చెప్పి మాన్పిస్తారో నాకు తెలియదు. లేదంటే తనను మీరు వచ్చి తీసుకెళ్ళిపోయండి. నా మాటలు
లెక్క చేయని వాళ్ళు నా ఇంట్లో ఉండటానికి వీలు లేదు అని అంటుంది. ఆ మాటలకు సుదర్శన్ రావు భయపడి పోయి, లేదు చెల్లెమ్మ, నేను అమ్మాయితో మాట్లాడతాను అని ఫోన్ పెట్టేశారు. ఇంకా సుదర్శన్ రావు ఇంటికి వచ్చి జరిగిందంతా వాణిశ్రీతో చెప్తాడు. రేఖ వాళ్ళ అత్తయ్య గారు ఫోన్ చేశారు. రేఖను ఆఫీస్ మానేయమంటున్నారంట. కానీ రేఖ మొండిగా ఆఫీస్కి వెళ్ళిపోయిందంట. తను ఆఫీస్ మానేయాలి, లేదంటే మన ఇంటికి పంపించేస్తారని అంటున్నారు అని వాణితో చెప్తున్నాడు. ఆ మాటలకు వాణి భయపడిపోయి, అదేంటండి, వాళ్ళు వద్దంటే మానేయాలి కదా, రేఖ ఎందుకు వెళ్తుంది ఆఫీస్కి, పైగా జీతం కూడా మనకిస్తున్నట్టు వాళ్ళ అత్తయ్య గారికి తెలియదు, అందుకని వాళ్ళ అత్తయ్య గారు ఇంకా కోపంగా ఉన్నారు అని సుదర్శన్ రావు అంటున్నాడు. అదేంటండి, చెప్పానని చెప్పేసి ఇచ్చింది కదా అని అన్నారు. అవును, రవికి చెప్పింది, కానీ వాళ్ళ అత్తయ్య గారికి చెప్పలేదు, అందుకే ఇదంతా జరిగింది. నువ్వు రేఖతో మాట్లాడి అని ఈ విషయానికి అని చెప్పి, నాకు చిన్న పని ఉంది, నేను వెళ్ళి వస్తాను అని చెప్పి సుదర్శన్ రావు బయటికి వెళ్ళిపోయాడు. వాణి రేఖకి ఫోన్ చేసి వాళ్ళ అత్తయ్య గారు చెప్పినవన్నీ చెప్పి, అమ్మా రేఖ, రేపటి నుండి ఇంకా నువ్వు ఆఫీస్కి వెళ్ళకమ్మా, ఇంట్లో ఉండి అన్ని పనులు చేసుకో అమ్మా అని చెప్పింది. రేఖ, అదేంటమ్మా, ఉద్యోగం చేయటం నా కల, నేను మిమ్మల్ని చాలా బాగా చూసుకుంటాను, ఆర్థికంగా నేను మీకు సహాయపడతాను అమ్మా, నేను మాననమ్మా, నేను ఉద్యోగానికి వెళ్తానమ్మా అని రేఖ ప్రాధేయపడుతూ వాళ్ళ అమ్మతో చెప్తుంది. అది కాదమ్మా రేఖ, ఉద్యోగానికి వెళ్తే తను నిన్ను మన ఇంటికి పంపించేస్తానని చెప్పింది, అందుకే నువ్వు ఉద్యోగం మానేయాలమ్మా అని అన్నారు. తనెవరమ్మా నాకు ఉద్యోగం మానేయమని చెప్పటానికి? అత్తగారైనంత మాత్రాన నాకు ఉద్యోగానికి వెళ్ళొద్దని చెప్పాల్సిన హక్కు తనకి లేదు. నాకు చెప్పాలి అంటే రవి చెప్పాలి, లేదా మీరు చెప్పాలి, అంతేకాని తనకి అంత హక్కు ఏమీ లేదు. అలా జరిగితే నేను ఇంకా ఇంట్లో ఉండనమ్మా, రవిని తీసుకొని మన ఇంటికి వచ్చేస్తాను అని రేఖ అంది. అదేంటి తల్లి అలా మాట్లాడుతున్నావు? అవునమ్మా, మనం ఊరుకుంటే వాళ్ళు అలానే అంటారు, మనం తిరగబడితే వాళ్ళు ఏమీ చేయలేరు. నేను ఈ విషయం నీతో తర్వాత మాట్లాడుతాను, నాకు చిన్న పని ఉంది అని చెప్పి రేఖ ఫోన్ కట్ చేసేసింది. వెంటనే ఆ రవికి ఫోన్ చేసింది రేఖ. ఏంటి రేఖ అని రవి అంటే, ఏంటండి ఇది, మీ అమ్మగారు నేను ఉద్యోగం మానకపోతే నన్ను ఇంట్లో నుంచి పంపించేస్తారు అంట, ఇదెక్కడి న్యాయం అండి, నేను ఎందుకు ఇంట్లో నుండి వెళ్ళాలి, అయినా నేను ఉద్యోగం మానను, నేను ఉద్యోగం వెళ్తాను అని రవితో అంటుంది. ఈ విషయాన్ని నేను ఇంటికి వచ్చి మాట్లాడతాను రేఖ, నాకు చిన్న పని ఉంది, నేను ఈవినింగ్ 6కే వచ్చేస్తాను కదా, మాట్లాడదాం అని రవి అన్నాడు. నేను ఇంట్లో లేనండి, నేను ఆఫీస్కి వచ్చాను, నేను వచ్చేసరికి
నైట్ 9:30 అవుతుంది. అదేంటి? నేను వద్దన్నాను కదా, ఎందుకు వెళ్ళావు ఆఫీస్కి అని రవి అన్నాడు. నేను నిన్ననే చెప్పాను కదండి, నేను ఆఫీస్ మానను. ఈ విషయంపై మనం ఏదో ఒకటి తేల్చుకోవాలి. నేను ఈరోజు ఈవినింగ్ ఇంటికి త్వరగానే రావడానికి ట్రై చేస్తాను. మీరు కూడా వచ్చేసేయండి అని చెప్పి ఫోన్ పెట్టేసింది.